లాస్ట్ టైం మనం అఫ్ఘాన్ చికెన్ చూసినాం. ఇవాళ మనం హరియాలి అఫ్ఘాన్ చికెన్ చూద్దాం. టేస్ట్ రెండు కూడా చాలా డిఫరెంట్ ఉండదు, కానీ ప్రొసీజర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమే. ఇంట్లో మనం మన మసాలాలు అట్లానే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసుకుంటాం. ఇక దాని వల్లనే కదా మనకు గ్రీన్ కలర్ వచ్చేది. ఇక గట్టిగా చెప్పాలంటే ఇది ఒక్కటే తేడా అనమాట అఫ్ఘాన్ చికెన్ కి ఇంకా హరియాలి అఫ్ఘాన్ చికెన్ కి. ఈ హరియాలి అఫ్ఘాన్ చికెన్ బయట ఉందో లేదో ఎవడన్నా కనబెట్టిండో లేదో తెలియదు, కానీ నాకెందుకో ఒకరోజు ఇట్లా మన అఫ్ఘాన్ చికెన్ కి ఇట్లా చేసి చాలా బాగుంటది అని అనిపించి చేసిన. ఇట్లా చేసుడు వల్ల అసలు ధోకానే లేదు. టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంది. ఇక ఉన్న మ్యారినేషన్ ని కడాయి మీద వేసుకొని బాగా గుట్టాంచుకోవాలి. కర్రీ ఇట్లా దగ్గరకు వచ్చేదాకా చేసేసుకోవాలి. క్రీమ్ నేను అలగ్ సలగ్ పైనుంచి చేసుకున్నా, మ్యారినేషన్ లా కాకుండా. పైనుంచి నిమ్మకాయ వెండుకొని మంచిగా రోటితో తింటే మస్తు అనిపించింది నాకైతే. ఇక అఫ్ఘాన్ చికెన్ కి దీనికి సిమిలారిటీస్ ఉట్టి మేకింగ్ ప్రాసెస్. ఇక మిగతా అంతా డిఫరెంట్. టేస్ట్ అయితే చాలా లగుంది. ఇక మూడు బట్టి ఏది వేసుకోవాలి ఇక మీరే డిసైడ్ కండ్రి. రెసిపీ అయితే క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టేస్తా. ఈ రెసిపీలో హైలైట్ ఏంటంటే కూరల పచ్చిమిరపకాయలు బాగా స్మాష్ అయిపోయినాయి కదా, అది ఒక్కొక్క ముద్దలో తింటుంటే అబ్బా ఖతర్నాక్ ఉంటది. సమజ్ అయినట్టుంది. సరే మరి ఉంటాం అలా.